హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో చనా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం చిటపటనాడనివ్వాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేసి అటు ఇటు కలపాలి. ఇప్పుడు అవి మంచిగా వేగాక అందులోనే మనం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే సాల్ట్ వేస్తున్నాను అండి. సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో నేను ముందుగానే బాయిల్ చేసుకున్న శనగల్ని అందులో యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes మనం వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్కి మనం ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చనా కర్రీ రెడీ.